నేను మీ దర్శన్ని. అయితే ఈ ఈ మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి నేనేందో పరలోకపు తండ్రి నన్ను ఏ విధంగా నడిపిస్తున్నారో అర్థమైపోతుంది. మాటలున్నాయి, పాటలున్నాయి. మాటను బట్టి మీరెవ్వరూ రాయని పాటలు, మీరెవ్వరూ రచించలేని పదాలను నేను రాయడం జరిగింది పరలోకపు తండ్రి ద్వారా 2014లో. సో ఇది మీరు గ్రహించి అర్థం చేసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అందరికీ షలోం. ఇది ఏమీ లేనటువంటి గాఢంధకారం అనే పాట మరి ఎవరు రాశారో నాకు తెలియదు, కానీ లాస్ట్కి వాళ్ళు సబ్బాత్ అంటే 7వ దినము అనేది యాడ్ చేయలేదు. కాబట్టి ఈ పాటలో ఇది యాడ్ చేశాను. మన సమాజ మందిరాలు ఎవరైతే 10 ఆజ్ఞలు పాటిస్తున్నారో, షబ్బాత్ పాటిస్తున్నారో వారందరి కోసం మా సమాజంలో మీ అందరి సమాజం 2 రాష్ట్రాలలో ఈ పాట పాడాలని నేను పాడి మీకు వినిపిస్తాను. ఇంతకన్నా బాగా అంటే మీరు మ్యూజిక్ యాడ్ చేసుకొని పాడండి. నేను మ్యూజిక్ లేకుండానే రికార్డ్ చేస్తున్నాను, ఎందుకంటే మన దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ లేవు కాబట్టి. సో ఈ పాట పాడతాను, జాగ్రత్తగా వినండి. ఏమీ లేనటువంటి గాఢంధకారములో అదునాయి చిత్తము ద్వారా సృష్టించను జగమంతా. ఏమీ లేనటువంటి గాఢంధకారములో అదునాయి చిత్తము ద్వారా సృష్టించను జగమంతా. మొదటి దినమున వెలుగును చేసి, రెండవ దినమున గగనము చేసి. మొదటి దినమున వెలుగును చేసి, రెండవ దినమున గగనము చేసి, మూడవ దినమునందు మహజలములనే కూర్చి, అందొక గడ్డను తీసి భూమిగా పిలిచెనుగా. మూడవ దినమునందు మహజలములనే కూర్చి, అందొక గడ్డను తీసి భూమిగా పిలిచెనుగా. ఏమీ లేనటువంటి గాఢంధకారములో అదునాయి చిత్తము ద్వారా సృష్టించను జగమంతా. ఏమీ లేనటువంటి గాఢంధకారములో అదునాయి చిత్తము ద్వారా సృష్టించను జగమంతా. 4వ దినమున రవిచంద్ర తారలు భూజ్యోతి మండలం కలుగచేసి. 4వ దినమున రవిచంద్ర తారలు భూజ్యోతి మండలం కలుగచేసి. 5వ దినమునందు జలచరముల పక్షులను యావత్ క్రియలను చేసి ఏర్పరచను జగతిలో. 5వ దినమునందు జలచరముల పక్షులను యావత్ క్రియలను చేసి ఏర్పరచెను జగతిలో. ఏమీ లేనటువంటి గాఢంధకారములో అదునాయి చిత్తము ద్వారా సృష్టించను జగమంతా. ఏమీ లేనటువంటి గాఢంధకారములో అదునాయి చిత్తము ద్వారా సృష్టించను జగమంతా. 6వ దినమున మట్టి బొమ్మ చేసి అదోనాయి రూపము అతని కలుగజేసి. 6వ దినమున మట్టి బొమ్మ చేసి తన రూపమతనికి కలుగచేసి, ఆ బొమ్మకు శ్వాసను ఊది ఆదామని పిలిచెనుగా. ఆదాము ఎముకను లాగి అవ్వను చేసెనుగా. ఆ బొమ్మకు శ్వాసను ఊది
ఆదామని పిలిచెనుగా. ఆదాము ఎముకను లాగి అవ్వను చేసెనుగా. ఏమీ లేనటువంటి గాఢ అంధకారములో అదునాయ్ చిత్తము ద్వారా సృష్టించెను జగమంతా. ఏమీ లేనటువంటి గాఢ అంధకారములో అదునాయ్ చిత్తము ద్వారా సృష్టించెను జగమంతా. ఏడవ దినమున విశ్రమించే సృష్టిని చూసి ఆనందించే. ఏడవ దినమున విశ్రమించే సృష్టిని చూసి ఆనందించే. ఆ పరిశుద్ధ దినమునందు మనం ఆనందించాలి. షబ్బాతు దినములో మనం విశ్రమించాలి. పరిశుద్ధ దినమునందు మనం ఆనందించాలి. షబ్బాతు దినములో మనం విశ్రమించాలి. ఏమీ లేనటువంటి గాఢ అంధకారములో అదునాయ్ చిత్తము ద్వారా సృష్టించెను జగమంతా. ఏమీ లేనటువంటి గాఢ అంధకారములో అదునాయ్ చిత్తము ద్వారా సృష్టించెను జగమంతా. హల్లెలూయా, షలోం. ఈ పాట ప్రతి షబ్బాతులో పాడ తగిన పాట. ఖచ్చితంగా మీరందరూ ప్రతి షబ్బాతులో ఈ పాట పాడాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. షలోం.